మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచినాం, బంధువుల దగ్గర కన్నీరు విడిచినాం, స్నేహితుల దగ్గర కన్నీరు విడిచినాం, తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచినాం, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచున్నాం, పిల్లల దగ్గర కన్నీరు విడిచున్నాం, ఎవరో నిన్ను ప్రేమిస్తున్నారని వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచున్నా అంటాను. ఎవరి దగ్గర నువ్వు కన్నీరు విడిచినా ఆ కన్నీరు వ్యర్థమైపోయింది. కానీ ఈ రోజు దేవుని పాదాల మీద నువ్వు విడుస్తున్న కన్నీరుందే వ్యర్థము కానివడట. దానిని బుడ్డిలో దాపెట్టబోతున్నాడు. తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయము ఈ మాసమే. ఈ మాసములోనే నీ కన్నీరు చూసి నీకు జవాబునిచ్చి నిన్ను ఆయన స్వస్థపరచబోతున్నాడు. మనుషుల దగ్గర కన్నీరు పెట్టడం ఆపేయి, బంధువుల దగ్గర కన్నీరు పెట్టడం ఆపేయి. నీ సమస్యలు తీసుకుని వెళ్ళి ఎవ్వరికి చెప్పొద్దు. వాళ్ళ ముందు సంతోషంగా కనబడు, వాళ్ళ ముందు ఆనందంగా కనబడు. వాళ్ళు నిన్ను చూసి అసూయపడాలి. అన్యజనులు నీ గురించి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నువ్వు ధన్యుడివి.